others to dream more and learn more. We are fortunate to have such a leader, Mr. Chand Basha sir, Headmaster of ZPHS Nagaram. I would like to request our honorable guest to please raise the stage and enlighten us with his precious words. Let's give him a warm welcome. Good evening, all of you. My name is Chand Basha, belongs to Nagaram ZP High School, Headmaster. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా బిజీ షెడ్యూలే అయినప్పటికీ గుంటూరు నుంచి మాస్టర్ ఫోన్ చేస్తున్నారు, పీడి గారు. 1, 2, 3, 4, 5 ఫోన్లు వచ్చినాయి. సరే, వెసులుబాటు చేసుకొని మీ ముందుకు రావటం జరిగింది. వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. బికాజ్ ఆఫ్ ఒక 20 days బ్యాక్ ఇట్లానే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. సేమ్ యానివర్సరీ ఫంక్షన్. అక్కడైతే ఫంక్షన్ ఎట్లా జరిగిందో, ఈ ఫంక్షన్ ముందు దిగదుడుపు ఫంక్షన్. ఈ ఫంక్షన్లో టీచర్ల యొక్క హార్డ్ వర్క్, పిల్లల యొక్క టాలెంటు, మేనేజ్మెంట్ యొక్క కృషి చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. మేనేజ్మెంట్ ఎంత కష్టపడిందో, టీచర్లు ఎంత కష్టపడ్డారో ఆ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్లో కనపడుతుంది. ఆ పిల్లలు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో దీనిని కంపారిజన్ చేశాను. హైదరాబాద్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అక్కడ ఇందాక ఏదో ఒక స్క్రిప్ట్లో చెప్పారు, బడా స్కూల్ అని. ఆ బడా స్కూలు ఈ స్కూల్ ముందు దిగదడిపే, అంత చక్కగా ఉంది. సో పేరెంట్స్కి, మీకు ఈ ప్రాంతంలో ఇటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న టీచర్సు, ఆ టీచర్స్ని మేనేజ్ చేసే మేనేజ్మెంటు, మీ పిల్లల్ని తర్ఫీదు ఇవ్వడం, నిజంగా పేరెంట్స్గా మీరు అదృష్టవంతులు. మీరు మీ పిల్లల యొక్క టాలెంట్ని, ఈ టీచర్ల యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని పెంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. పిల్లలకి 2 విషయాలు పేరెంట్స్ నేర్పాల్సింది. ఒకటి, పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. బీ యాక్టివ్. ఎప్పుడు నీరసంగా ఉండకూడదు. ఉదయం స్కూల్కి బయలుదేరాలంటే యాక్టివ్గా బయలుదేరాలి. సో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. బీ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ బీ పాజిటివ్. పిల్లలకి ఎప్పుడు పాజిటివ్స్ మాత్రమే చెప్పాలి. సొసైటీలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, 2 ఉంటాయి, కంపారిజన్గా ఉంటాయి. కానీ పిల్లలకి మనం నెగిటివ్స్ మాత్రం ఎక్కించకూడదు. ఇంకొక పిల్లాడి మీద మన పిల్లాడికి నెగిటివ్, వాడితో పాటు తిరగబాకు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని చెప్పకూడదు. ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక మంచి లక్షణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక చెడు గుణం ఉంటుంది. కానీ ఎప్పుడు అవతల వ్యక్తి యొక్క చెడు గుణాన్ని మనం టచ్ చేయకూడదు. అవతల వ్యక్తి యొక్క మంచి లక్షణాలనే టచ్ చేసి మన పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఆ పిల్లాడు బాగా రన్నింగ్ చేయగలడు, ఆ విషయం మాత్రమే మన పిల్లాడికి నేర్పించాలి. వాడి దగ్గర ఉన్న లోపాలు మన పిల్లలకి నేర్పించకూడదు. నెగిటివ్స్ టచ్ చేయకూడదు. పాజిటివ్స్ మాత్రమే టచ్ చేయాలి. పాజిటివ్స్ టచ్ చేస్తే వాతావరణం మొత్తం పాజిటివ్ అయిపోయింది. ఇక్కడ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. అందువల్ల ఈ మేనేజ్మెంట్ని, ఈ టీచర్లందరినీ హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి.